ఇంక భోజనాల్లో ఏమేమి వండేశారో చూద్దాం రండి. ఇంతకీ ఎవరి తరపు ఫంక్షన్ ఏంటి అని అనుకుంటున్నారా? మా వారి అక్క మనవడికి పుట్టి వెంట్రుకలైతే మేము అందుకోసమని వచ్చామండి. అమ్మవారిని చూసుకొని భోంచేయటానికి వచ్చాము. ఈరోజు ఇక్కడ 400-500 మందికి వంట చేయించారు. వాళ్ళందరూ తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని అమ్మవారికి సంబరం చేసి మొక్కు కూడా తీర్చుకున్నారు. మేము వచ్చేలోపు మేము వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని భోంచేసుకొని కొంతసేపు ఉండి వెళ్ళాము. ఇంకా వెరైటీలు ఏంటంటే పొంగలి, బ్రెడ్ హల్వా, గారె, మటన్ కుర్మా, చికెన్ ఫ్రై, గోంగూర, పెరుగు చట్నీ, బిర్యానీ అన్ని టేస్ట్ సూపర్గా ఉన్నాయి. శుభ్రంగా తినేసి తర్వాత వెళ్ళి ఏసీ రూమ్ ఇచ్చారు. కొంతసేపు ఏసీ రూమ్లో కూర్చొని ఒక థమ్సప్ తాగేసి 1 గంట రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మా వెహికల్లో సాయంత్రానికి 6 చిలకలూరిపేటకు వచ్చేసాము. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి